నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు. అన్నైన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ. మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపునే కదా ఇచ్చారు. ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో? నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతు పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు. ఆ వర్మేమో అమరావతిలో, విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని. బుద్ధుందా వర్మ? వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరోట మళ్ళీ జనసేనలో చేరాడు. ఒరే నాకు అర్థం అవ్వట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? 2008లో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో. ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్లో గెలుస్తుందా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్. మొత్తం అంతా అవినీతి, అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా. వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే, బడుగు బలహీన వర్గాల పార్టీయే. మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు? ఐఏఎస్, ఐపీఎస్లు మొదలుకొని మాజీ ఎమ్మెల్యే, మినిస్టర్ల వరకు. మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి. చెప్పని మీ ఎమ్మెల్యేలకు, అరే యూత్, నిరుద్యోగులు, మీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఈ వీడియో సత్యమైనది గనుక అందరికీ షేర్ చేయండి.